తెలంగాణ రాష్ట్రంలో ధరణి స్థానంలో భూభారతి పేరిట భూములకు సంబంధించినటువంటి ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కొత్త వ్యవస్థను పరిచయం చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ భూభారతి ధరణిలో ఉన్నటువంటి లోపాలను అది సవరించగలదా లేదా అనేది ప్రధానంగా మనం చర్చించుకుందాం. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. ఇప్పుడు భూభారతి అని భూముల డాక్యుమెంట్స్కి సంబంధించిన ఒక కొత్త వ్యవస్థను అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ భూభారతి ఏదైతే ఉందో అది ధరణిలో ఉన్నటువంటి లోపాలను సవరించగలదా అంటే ఏం చెప్తారు? ఇవన్నీ గవర్నమెంట్ టాపిక్లు అడుగుతారు, ఏం చెప్పాలో తెలియదు మాకు. ముందుకెళ్తే పోయి వెనక్కి వస్తాం. యాంకర్ మాట్లాడాలంటే భయం వేస్తుంది మధ్యకాలంలో. ఎందుకు అంటే ధరణి పేరిట కొన్ని లోపాలు ఉన్నాయని గత పాలకులు గత ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కదా. ఇప్పుడు ఇది చెప్పే ముందు మోడీ గారు ఒకప్పుడు పాత బంగారం ఆడవాళ్ళ దగ్గర ఎంత ఉందో లెక్కలు కట్టాలన్నారు. గుర్తుందా? మేబీ కొన్ని సంవత్సరాల క్రితం 1930లో పెళ్ళైన వాళ్ళకి కేజీ బంగారు 2 కేజీ బంగారు కట్నంగా పెట్టారు. అప్పుడు తులం 30 రూపాయలు 20 రూపాయలు ఉండేది. దానికి లెక్కలు తెమ్మంటే ఎవరు తెస్తారు? తగలుతారా? అది పెట్టారు, ట్రై చేశారు, మళ్ళీ ధర్నాలతో బ్యాక్ వెళ్ళిపోయింది. కొన్ని గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో చేసినా పబ్లిక్ డిఫరెంట్ వేలో వెళ్తుంది. ధర్నీ పెట్టడం వల్ల ఒక గవర్నమెంటే పడిపోయింది. మీకు తెలుసో లేదో. 111 జీవో ఒక కారణం అయితే ధర్నీ ఒక కారణం. ఎందుకు? గత ప్రభుత్వంలో ధర్నీలో పెట్టి మీ ఆస్తులన్నీ డిక్లేర్ చేయండి అన్నారు. అసలు బడాబాబులు అసలు వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేస్తున్నారా? ఏమీ లేవు అంటారు. ఒక ఇల్లు ఉందంటారు, లేకపోతే ఒక బట్ అక్కడ చూస్తే బ్యాంక్ అకౌంట్లు చాలా ఉంటాయి బినామీలు. ధరణి వల్ల భూములకు సంబంధించినటువంటి ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో గందరగోళం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భూభారతి అనేటువంటి ఒక కొత్త పేరుని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ భూభారతి ద్వారా ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించగలరా, వాటిని అధిగమించగలరా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, కొన్ని తేడాలు చేస్తానంటే. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ 2025 నోవోటెల్ అయింది. అప్పుడు నేను కూడా ప్యానల్ స్పీకర్ ఉన్నాను. నవీన్ మిట్టల్ ఎవరైతే కన్సర్న్ ల్యాండ్స్ అండ్ రిఫార్మ్స్లో ఉన్నారో ఆయన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు 1 గంట సేపు దాకా. చాలా వరకు ఆ ఇంటెన్షన్ పాజిటివ్గా అనిపించింది. అంటే ఎవరు ఏది చేసినా తప్పులు అనేది సహజం. మీరు చేసినా, నేను చేసినా, మేధావి చేసినా తప్పులు. ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ తీసుకుంటే 9,999 సార్లు ఫెయిల్ అయ్యామని మనం అంటాం, ఇన్వెంట్ చేసాం ఆయన అంటాడు. 10,000 సారి క్రికెట్ బల్బుకి వచ్చింది, లేకపోతే బల్బు వచ్చేది కదా ఇన్నిసార్లు. సో ధరణి అనేది ఒక ఉద్దేశం మంచిదే. ఆన్లైన్ పెట్టేసి డ్రోన్ సర్వే చేసి, అదేవిధంగా ఏపీలో మనం మాట్లాడుకుంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ గారి టైంలో పెట్టారు. అది కూడా డిఫరెంట్గా బౌన్స్ అయింది. అది నేను సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ఒకటి చెప్తే ఇలా ఒకటి చేసింది ఒకటి. ఇక్కడ వచ్చేసరికి ధరణిలో కొన్ని అంశాలు మంచిగా ఉన్నాయి. కాబట్టి లోపాలంటే ఒక మనిషికి 3 పార్టీలు ఉన్నా, 3 ప్రాపర్టీలు ఉన్నా, 4 ఉన్నా అది ఎక్కలేదు. ఒకే ప్రాపర్టీకి 4 ఓనర్లు ఉంటే ఎలా చేయాలనే తెలియదు. దాని పాస్బుక్ ఉందా లేదా, పహానీ ఉందా లేదా, కాస్త్రా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసి కొన్ని అంతే. మ్యాపులు ఇప్పుడు ఉర్దూ భాషలో రాసి ఉంటాయి. మన 1950s 60s ఉర్దూలో ఉంటాయి. మన డాక్యుమెంట్ చూస్తే లింక్ డాక్యుమెంట్స్ ఉర్దూలో ఉంటాయి, హిందీలో కూడా ఉర్దూలో ఉంటుంది. అది ఎవరు ఆ పేపర్లో చిరిగిపోయి ఆ ఇంక్ ఫేడ్ అయిపోయి పెన్ మాన్యువల్ రైటింగ్, ప్రింటింగ్ కాదు అది. అవన్నీ పోయే సరిహద్దులు మారిపోతున్నాయి. కొంతమంది ఆక్యుపై చేస్తున్నారు, కొంతమంది కబ్జా చేస్తున్నారు. హైదరాబాద్లో అదే కదా వచ్చింది. పార్కులు, రోడ్లు, నాలాలు ఇవన్నీ కవర్ చేసి కట్టేసుకున్నారని పెద్ద పెద్ద బడవాళ్ళందరూ. సో కొన్ని మిస్టేక్లు అయితే ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ పబ్లిక్ ఆర్ నాట్ హ్యాపీ టు డిస్క్లోజ్ దేర్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఇలా వచ్చి డిస్ప్యూట్ వచ్చింది ఏంటంటే, మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు కొత్త రికార్డు ఇస్తారు, లేకపోతే డిస్ప్యూట్లో పెట్టేస్తారు. డిస్ప్యూట్లో డెసిషన్ తీసుకునేది ఎవరు? ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని పెట్టారు. ఆయన తీసుకుంటే ఫైనల్. అదేమవుతుంది? డిస్ప్యూట్ ఉంటే గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే దాన్ని అది ఏమవుతుంది ఫర్దర్ ఎవరికి తెలియదు. ఇక్కడ కూడా ఏవైతే డిస్ప్యూట్ ల్యాండ్ ఉన్నాయో మేబీ గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. అంటే దానికి ఎవడు దిక్కులేడు ల్యాండ్, నో మ్యాన్స్ ల్యాండ్. అదేవిధంగా అలాంటి లోపాలు ఇప్పుడు చాలామంది వరకు డిక్లేర్ చేశారు, చాలామంది డిక్లేర్ చేయలేదు. సో అప్పటికి ఇన్ఫర్మేషన్ డ్రోన్ సర్వే అన్నారు. డ్రోన్ సర్వే కొత్త సరిహద్దులు, అసలు మీకు ఎంత రావాలి, నార్త్లో ఎంత ఉండాలి, సౌత్లో ఎంత ఉండాలి, ఈస్ట్లో ఎంత ఉండాలి, వెస్ట్లో ఎంత ఉండాలి. సో ఇలాంటివి చాలా ఇబ్బందులకు ఇంటింటికి పంపించి పర్సనల్గా రాయమన్నారు. కొంతమంది రాశారు, కొంతమంది రాయలేదు. బట్ అది ఒక బేసిక్ రీజన్ అయిపోయింది. పబ్లిక్ ఎగ్నెస్ట్కి వెళ్తే ఏ గవర్నమెంట్ అయినా పనిచేయలేదు. మనం హైడ్రా చూసాం, ధరణి చూసాం, 111 జీవో ఎత్తేస్తామని చెప్పారు.
111 జీవో ఎత్తడం వీళ్ళు ఎవరి వల్ల కాదు. ఎన్జిటి అనే ఒక బడి ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, వాళ్ళు ఒప్పుకోవాలి ఫస్ట్. 111 జీవో 100 కేసులు 1000 కేసులు ఉన్నాయి. ధరణి కూడా సో అంటే ఒక 30-40% సక్సెస్ అయినా బ్యాలెన్స్ ఫెయిల్ అయిందని చెప్పాలి. అయితే ఆ తప్పుల్ని సరిదిద్దడానికి వీళ్ళు చాలా టైం, దాదాపు మోర్ దెన్ 1 year, అది నవీన్ మిట్టల్ గారు చెప్పారు ఆ రోజు ఆయన వచ్చినప్పుడు మీటింగ్కి. దాదాపు 1 year పైన దాని మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసి దాని యాక్యురసీ, ఇప్పుడు పేరు మార్చిన కాన్సెప్ట్ అదే. ఇప్పుడు అంటే అసలు ఇప్పుడు ధరణికి భూభారతికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు భూభారతి ఎలా పనిచేయబోతుందంటే ఏం చెప్తారు? అంటే ధరణిలో కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ లేవు, ఆ క్వశ్చన్కి ఆన్సర్లు కనుక్కుంటున్నారు. అంటే రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ లింక్ డాక్యుమెంట్ లేకపోవచ్చు మీరు, అంటే ఇప్పుడు లింక్ ఈసీ అంటే ఏంటి, అన్కమన్ సర్టిఫికేట్లో వరుసగా ల్యాండ్ పుట్టిన దగ్గర నుండి డెవలప్మెంట్ ఆ వెంచర్ వేసిన దగ్గర నుండి 50 సంవత్సరాలు అయింది అనుకోండి, ఇన్ని చేతులు మారాయి. సడన్గా ఒక ఎగ్జాంపుల్, తాతగారు హాస్పిటల్ సడన్గా డెత్ అయిపోయారు, ఆయన వీలునామా రాయలేదు. అది ఎవరికి చెందుతుంది, కొడుకులు చెందుతుందా, కూతురు చెందుతుందా, భార్య చెందుతుందా తెలియదు, క్లారిటీ లేదు. అలాంటి మిస్టేక్స్ కవర్ చేసుకోవాలి, రెగ్యులరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఏదైతే ధరణిలో ఉందో వెబ్సైట్లో పెట్టి, అంటే ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఒకప్పుడు చెక్ చేసేది టైం తీసుకున్నాడు. ఇప్పుడు ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్, ఎందుకంటే ఆల్రెడీ సాఫ్ట్ కాపీస్ ఆర్ అవైలబుల్. చెక్ చేసుకొని అది ఓకే అనుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఆ చెకింగ్ టైంలో ఏదైనా వస్తే ఆపేస్తాడు దాన్ని, మీరు డబ్బులు ఇచ్చినా డబ్బులు సెకండ్ టైం యాక్టర్. సో అట్లాంటి చాలా అనేకమైన మిస్టేక్లు, అది డిస్కస్ చేయాలంటే మనకు గంట కాదు 5 గంటలు పెట్టినా చాలు. ఇప్పుడు ఒక్కడేంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రతి గవర్నమెంట్ చేసింది అపోజిషన్ ఎప్పుడు కూడా ఏమంటారు, తప్పులు చేశారంటారు. వాడు గవర్నమెంట్ వచ్చి వీడు తప్పులు చేశారంటారు. వయసు వరుస ఇది అది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఈ తప్పులు ఏవైతే కొన్ని ఐడెంటిఫై చేశారో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో పెట్టి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, ప్రజలకి అనుకూలంగా ఉండాలి. అయితే ఇక్కడ అపోజిషన్ వాదన ఏంటంటే కేసీఆర్ గారు ఉన్న టైంలో ఈ ధరణి పెట్టి అత్తాపతా లేని భూములన్నీ వాళ్ళ కబ్జాల్లో తీసుకున్నారు, వాళ్ళ అండర్లో తీసుకున్నారు అనేది మాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైతే, ఇప్పుడు నో మ్యాన్ ల్యాండ్ అంటే ఎవరికి చెందుతుందా ల్యాండ్? ప్రభుత్వానికి చెందుతుందా లేదా తెలీదు, అది క్లారిటీ లేదు. ప్రభుత్వానికి చెందుతుందని చెప్పండి. ఇప్పుడు హెచ్సిలో గొడవ అవుతుంది చూసి హైదరాబాద్ సెంటర్లో. అక్కడ హెచ్సి ఏం చేశారు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళ పేరు. 1975లో ఇందిరాగాంధీ టైంలో సెంట్రల్ యూనివర్సిటీ డిక్లేర్ చేశారు 2300 ఎకరాలు. అందులో 800 ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చారు. ఒకప్పుడు 1500 ఎకరాలు ఉంది. ఆ 15లో 400 ఎకరాలు పాత సీఎం టైంలో ఐఎంజీ అనే కంపెనీకి ఇచ్చారు. కేసు వేశారు, ఐఎంజీ కేసు 2003లో వేస్తారు, 2023లో తీర్పు వచ్చిందని. ఇది గవర్నమెంట్ కేసే. ఏమని, ఆ 400 ఎకరాలు మళ్ళీ యూనివర్సిటీకి ఇచ్చేసేయాలి, మీకు సంబంధం లేదని చెప్పారు. అయితే అక్కడ ఏమైంది, రిజిస్ట్రేషన్ లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే తెలంగాణ గవర్నమెంట్ చెందుతుంది అనుకుంటారు. మొత్తం ఈ తెలంగాణ లేదంటే తెలంగాణ ఉంటుంది, యూనివర్సిటీ సపరేట్ బాడీ ఉంది కదా, వాళ్ళు చెందుతారు. అందుకని ఇప్పుడు కోర్టులోకి సడన్గా బుల్డోజర్ పెట్టేసి ఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కొలగొడితే వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు కేసు వేశారు, స్టే ఆర్డర్ ఇచ్చారు చేయొద్దని. అదేవిధంగా అట్లాంటి తప్పులు చాలా ఉన్నాయి మార్కెట్లో. సో ధరణిలో నాకు తెలిసి ధరణి నుండి భూభారతికి మారినప్పుడు 100% రెక్టిఫై, కొంతవరకు రెక్టిఫై అయిందనే చెప్పాలి. ఇంకా రెక్టిఫై చేయడం ఇప్పుడు కూడా ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. అంటే మార్పు, ధరణి ఇక్కడ ఉంది, ధరణి నుండి ఇటు రావాలి, టేక్ ఓవర్ చేయాలి. టేక్ ఓవర్ తింటే ఇంకొద్ది, నాకు మిట్టల్ గారు చెప్పింది ఏంటంటే కనీసం ఇంకొక నెల పడుతుంది ఇవన్నీ సక్రమంగా సెలెక్ట్ చేసి, అంటే చూసి చెక్ చేసి ఓకే చేయడానికి. ఒకసారి అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈజీ. అంటే నెక్స్ట్ టైం అమ్మేవాడికి ఈ బాధలు, అమ్మేవాడికి కొనేవాడికి ఈ లేటెస్ట్ ఫైల్ రికార్డులో ఉంటుంది. అంటే ఈ లేటెస్ట్ ఫైల్లో అన్ని విధాలుగా అన్ని అంశాలు, సర్వే కానీ, ఫిజికల్ కానీ, డాక్యుమెంట్ కానీ, లింకింగ్ కానీ, పాతవి కూడా అన్నీ కూడా చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. 100% రెక్టిఫై కాలేదు, రెక్టిఫై కావడానికి ఇంకొంత టైం పడుతుంది. బట్ ఇంటెన్షన్ అయితే బాగానే ఉంది చేద్దామని. అది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారో మనకు బెనిఫిట్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.